హయాంలో అనేక చెరువులు మాయం, చెరువుల ఆక్రమణలపై గతంలోనే హైకోర్టు తీర్పు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై 2014లోనే ఉత్తర్వులు, మళ్ళీ నాగార్జునకు స్టే ఎలా ఇస్తారు, జడ్జిలు దీనిపై పునరాలోచన చేయాలి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలంటూ ఈ కేటీఆర్ హయాంలోనే అనేక చెరువులు మాయమైపోయాయని చెప్తా ఉన్నారు. అంటే గత బీఆర్ఎస్ పరిపాలనలో చెరువులన్నీ మాయమైపోవడానికి, చెరువులన్నీ ఆక్రమణలకు గురవడానికి కారణం ఎవరో కాదు, యువరాజు కేటీఆర్ అని చెప్పి రఘునందన్ రావు చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ 2014లోనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని చెప్పి ఉత్తర్వులు వస్తే దానిపైన స్టే ఇచ్చిర్రు ఎందుకు అని చెప్పి అడిగి ఇవాళ కూడా మళ్ళీ స్టే ఎట్లు ఇస్తారని అడుగుతా ఉన్నాడు రఘునందన్ రావు. రఘునందన్ రావు ఏమంటా ఉన్నాడు, మెదక్ ఎంపీ మళ్ళీ నాగార్జునకు స్టే ఎందుకు ఇస్తా ఉన్నారని చెప్పి జడ్జిలు ఇది పునరాలోచించుకోవాలని చెప్తా ఉన్నాడు. అంటే ఏదైనా సరే మానిపులేట్ చేయగలుగుతారు అనే దానికే ఇట్లాంటి సాక్ష్యాలు కనిపిస్తా ఉంటాయి. చివరికి న్యాయస్థానాలను కూడా, జడ్జిలను కూడా మేనేజ్ చేస్తారు అంటే కొంతమంది నమ్మరు. తప్పు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వాళ్ళు తీర్పిచ్చిరంటే తిరుగుండదు, హైకోర్టులు కూడా అంతే అని చెప్పి రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటా ఉంటారు కదా. సో అక్కడ కూడా మ్యానిపులేట్ జరుగుతాయంటే ఇక ఇట్లాంటి సాక్ష్యాలు కనిపిస్తాయి. ఎట్లిస్తారు నాగార్జునకు స్టే? మరి 2014లో ఉత్తర్వులు ఇచ్చి ఆనాడే కూల్చేయాలని చెప్పిన తర్వాత ఇవాళ మళ్ళీ నాగార్జునకు స్టే ఇస్తున్నారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారు అనేది మనం ఒకసారి లోతుగా కేసు డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అట్లే దాంతో పాటు తను ఏమంటున్నాడంటే, అయితే మరి ఆనాడు జరిగినటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా కేటీఆర్ఏ జవాబుదారు ఉండాలి, కేటీఆర్ఏ ఆన్సరబుల్, ఎందుకంటే ఆయన్నే తప్పు చేసినట్టు చెప్పడానికి చెప్పి ఈయన చెరువులన్నీ మాయమైపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు బయటికి తీసుకురావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. సో కాంగ్రెస్ ఏం చేయాలంటే చెరువులు ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో, నేను ఇందాక కూడా అదే చెప్పిన, ఒక పేదోడు ఒక జానెడు గజం అంటే జానెడు జాగ జరిగితే వారి మీద కేసులు పెడతారు, వాడి ఆక్రమణ గురి చేసిండు అని చెప్పి, అంటే ఆ ఎన్క్రోచ్మెంట్ అయిందని కేసులు పెడతారు, వాళ్ళ మీద ఇబ్బందులు పెడతారు, పంచాయతీలు చేస్తారు. అదే ఇట్లా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉండని, బఫర్ జోన్ లో ఉండని, 111 జీవో ఉండని వాళ్ళకి ఏ పట్టు ఉండదు, అందరు ఫామ్ హౌజులు నిర్మించుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ వాడు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎవరు ఆక్రమణలకు గురి చేసినా, ఎవరు ఆక్రమించుకున్నా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ఖచ్చితంగా బయటపడాలి. అంటే పేదవాడికి ఇంత జాగా ఇచ్చి ఇల్లు కట్టించమని అంటేనేమో మీకు చేతులు రావు. కనీసం సొంత జాగా ఉన్న ఒక 5 లక్షలు ఇస్తామని చెప్పిన మీ మాటలు కూడా నీటి మూటలే, అవి మళ్ళీ రావు, ఎన్నడొస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితులలో ఈ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఫామ్ హౌజులు నిర్మించుకోవడానికి, గెస్ట్ హౌస్ నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలని ఎట్లా వాడుకుంటారు అనేది ఇదే సాక్ష్యం, ఇదే దారుణం. ప్రభుత్వం చేతిలో ఉంటే, అధికారం చేతిలో ఉంటే ఎవరికైనా సరే దోషపెట్టొచ్చు, దాచిపెట్టుకోవచ్చు అన్నట్టు కనిపిస్తా ఉంది ఈ వార్త. చూడండి, ఇగో ఇందాక దానికి ఎక్స్టెన్షన్ చూడండి. గ్రేటర్ లో 282 చెరువులు మాయం, కబ్జాలతో కుంచుకుపోయిన మరో 209 చెరువులు, యథేచ్ఛగా ఇండ్లు, ఫామ్ హౌస్లు, స్పోర్ట్స్ క్లబ్ల నిర్మాణాలు, హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇవ్వాలంటున్న నిపుణులు అంటూ చూసిండ్రా 282 చెరువులు మాయం చేసి పడేసిరట ఈ దొంగలు, ఈ సన్నాసులంతా కలిసి. ఇక్కడ చూడండి ఇంకో 209 చెరువులు మొత్తం దగ్గరకు అయిపోయినాయి, ఇట్లా కుంచుకుపోయింది. ఇక్కడ చూడండి యథేచ్ఛగా ఇండ్లు, ఫామ్ హౌస్లు, స్పోర్ట్స్ క్లబ్లు. నా ప్రాబ్లం అలా ఇదే, నా సమస్య ఇదే, నేను చెప్పాలనుకుంటుంది ఇదే. ఒక సామాన్యుడి తరపున మాట్లాడాలనుకుంటుంది ఒక మాట, ఒకే ఒక ముచ్చట. సామాన్యుడికి ఇల్లు కావాలంటే 100 రకాల కొర్రీలు పెట్టి వానికి ఇల్లు కూడా రాకుండా, డబుల్ బెడ్రూమ్ కూడా రాకుండా, లేదా సొంత జాగా ఉంటూ 4 లక్షలు 5 లక్షలు సాయం కూడా చేయకుండా అడ్డం పడతారే. మరి ఈ దొంగలు, ఆ సన్నాసులు ఇండ్లు ఎట్లా కట్టుకుంటారు, ఫామ్ హౌస్లు ఎట్లా కట్టుకుంటారు, స్పోర్ట్స్ క్లబ్లు ఎట్లా వస్తా ఉన్నాయి? మరి వాళ్ళకి ఎందుకు ఆ సద్దులు మోస్తా ఉన్నారు ఇల్లు? అధికారులు కానీ లేదా పరిపాలనా యంత్రాంగం కానీ ఎందుకు, ప్రజాప్రతినిధులు వాళ్ళకెందుకు సద్దులు మోయాలి? ఆ దొంగలకు ఎందుకు సద్దులు కట్టాలి? వాళ్ళు ఎందుకు బతకాలి? పేదోడు ఎందుకు బతకకూడదు? ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు. ఇట్లాంటి అన్ని కూడా కట్టడియాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? చెప్పేటప్పుడు నీతులు చెప్తారు, పేదోడి కోసమే, పేదల సంక్షేమం కోసమే, రైతుల కోసమే మా ప్రభుత్వాలని చెప్పి ఇలా చెరువులన్నీ కూడా కబ్జాలు చేసుకొని అలా ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, విల్లాలు కట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? అంటే భవిష్యత్ తరాలు గంగల దుంకని, ఎటను వీకని, మేం బాగుంటే చాలు, ఇలా మా పిల్లలు బాగుండాలని చెప్పి మీరు అట్లాంటి నిర్మాణాలు చేపడతా ఉంటే ఇన్ని రోజులు ఏ గుడ్డిగాడ పనులు తోమింది జిహెచ్ఎంసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఏం చేస్తా ఉన్నారు మీరంతా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకల్లాడిన వందలాది చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకొని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు.
మరికొందరు శిఖం భూములు ఆక్రమించి విల్లాలు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింతగా రెచ్చిపోయారు. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వరకు 282 చెరువులు మాయమైపోగా మరో 200 చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయంటూ ఇగో ఎంత దారుణం, ఎంత అధ్వానం అంటే మన పరిపాలన యంత్రాంగము ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చూడుండ్రి. చెరువులు ఆక్రమిస్తా ఉంటే, చెరువులు ఇట్లా ఆక్రమణకు గురైతా ఉంటే కళ్ళు మూసుకున్నారా అని అడుగుతా ఉన్నా, గుడ్డిగారుల పన్ను దొమ్ముతున్నా అని అడుగుతా ఉన్నా. ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా అస్సలకే జరగదు. అప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ పెద్దలు కలిసి కుమ్ముక్క చేసినటువంటి ఈ ఆలోచన చూడండి ఒకసారి. చెరువుల్నే మింగేసిరట ఈ దొంగలంతా కలిసి.